సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం రోజున స్వామివారికి పూజించిన చందనం ప్రసాదం దేవస్థానం సిబ్బంది భక్తులకు కొండపై పంపిణీ చేశారు. స్వామివారి నిజరూప దర్శనం నిర్మల్య చందనం సింహాచలం కొండపై మంగళవారం దర్శనం టికెట్లు తీసుకుని స్వామివారి దర్శనం అనంతరం విక్రయశాల నందు దర్శనం టికెట్ చూపించి ఒక టికెట్కి ఒక మనిషికి మాత్రమే స్వామివారి నిర్మల్య చందనం ప్రసాదం పొందిన భక్తులు స్వామివారి చందనం ప్రసాదం కొరకు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం. స్వామివారి కరుణా కటాక్షం ఈరోజు స్వామివారి చందనం ప్రసాదం మాకు లభించిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటున్నారు భక్తులు. నుంచి చందనోత్సవం నేను దర్శించుకుంటూ వస్తుంటాను. అయితే ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ని ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ నాకు దర్శనం దొరికింది. చాలా అదృష్టవంతుడిని, చాలా అదృష్టవంతుడు. ఓం నమో నారాయణ నమః. మేము ప్రతి సంవత్సరం ఇలాగే సింహాచలం కొండకు వస్తూ ఉంటామండి. ఈ చందనం మేము ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటామండి. చాలా మాకు ఆనందంగా ఉందండి. ఇలాగ సింహాచలం వచ్చి మేము చందనం అది అందుకోవటం, దర్శనం కూడా ఇవాళ చాలా బాగా జరిగిందండి. ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు కూడా తీసుకున్నామండి. ఇవాళ చాలా బాగుందండి. అంతా బాగుంది. రెండు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం సార్ ఇదే చందనం కోసం, దొరకట్లేదు. స్వామివారి మీద ఉన్న చందనం కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఉన్న ఉద్దేశంతో ఇప్పుడు తీసుకోవడానికి ఉదయం నుంచి వచ్చి లైన్ కాస్తాం సార్. వరాహ నరసింహస్వామి వారి చందనం ప్యాకెట్ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల ఎటువంటి జబ్బులు అటువంటి ఉన్న పేషెంట్స్కైనా సరే ఈ చందనం తాలూకా బొట్టు పెట్టినట్లయితే పేషెంట్ లేచి కూర్చుంటారు. ఇది నిదర్శనం మాకు జరిగింది. కాబట్టి చందనం అందరూ తీసుకొని దేవుడి తాలూకా దర్శనం చేసుకుంటారని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ చందనం దొరికినందుకు. వరాహనరసింహ స్వామికి చందనోత్సవంలోనే ఈ చందనం మాకు దొరకడం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరం మాకు దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది. రూపాయల టికెట్ దర్శనం తీసుకుని టోకెన్ తీసుకుని వెంటనే ఇస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మాకు దర్శనం అయ్యింది. నెక్స్ట్ ఈ చందనం ప్యాకెట్ కూడా మాకు దొరికింది. చాలా సంతోషం.